హాయ్ బంగారం. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా చూసారా? ఇప్పుడు ఎందుకు ఒక్కడు సినిమా అని అంటారా? అందులోని హీరో ప్రకాష్ రాజుని ఒక్కటేస్తే చుక్కలు కనబడితే చూడండి, అదే ప్లేస్కి వచ్చామండి. అదేనండి కర్నూలులోని కొండారెడ్డి బురుజ్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. పగలు వెళ్ళానండి ఒకసారి, ఈసారి అయితే మాత్రం నైట్ టైము చూడండి. చాలామంది చెప్పారు నైట్ టైం చాలా చాలా బాగుంటుంది వెళ్ళండి అని, అందుకనే ఇక్కడికి వచ్చామన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరానికి గుర్తింపుగా నిలిచిన కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నానండి నేను. ఇది కేవలం ఒక బురుజు మాత్రమే కాదు, ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన అద్భుత కట్టడం అండి. పదండి చూపిస్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పదండి అయితే. కర్నూలు నగరంలో నడిబొడ్డున ఉంటుందండి ఈ కొండారెడ్డి బురుజు. ప్రతిరోజు కూడా లేజర్ షో వేస్తారంటండి. మేము వెళ్ళే టైంకి గేట్లు ఓపెన్ చేయలేదు, లేజర్ షో వేస్తున్నారు. కొండారెడ్డి బురుజు ఎదురుగా ఒక పార్క్ ఉందండి, ఆ పార్కులో నుండి చూడొచ్చు అనమాట. మేమైతే రోడ్డు మీద నుంచే చూసామండి, చాలా చాలా బాగుంది. మీకోసం అది కూడా చూపిస్తాను చూడండి. మన దేశంలో ప్రముఖ చారిత్రక కట్టడాలు, ఇంకా ఇండియన్ ఫ్లాగ్, రెడ్ ఫోర్టు, ఇలా చాలా వేశారండి. కొండారెడ్డి బురుజు కోట మీద వేశారనమాట. చూడండి లేజర్ షో ఎంత బాగుందో. అటువైపు కోట, ఇటువైపు పార్కు, మధ్యలో ఎంత ట్రాఫిక్కోనండి. ఆ ట్రాఫిక్ మధ్యలో నిలబడి తీశాను, కళ్ళు మిరుమిట్లు గొలిపింది అనుకోండి, అంత అద్భుతంగా ఉందండి. చీకటి పడిపోయింది, మరి మీకు ఎలా కనబడుతుందో కానీ మాకైతే ప్రత్యక్షంగా ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించిందండి. ఇదిగోండి చూడండి, ఇండియన్ ఫ్లాగ్, రెడ్ ఫోర్ట్ మీద ఇండియా అని వస్తుంది. రెహమాన్ సాంగ్ అండి, జై హో పాట వేశాడు. నాకైతే మన ఇండియా గురించి చెప్తుంటే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి కదండి, గూస్ బంప్స్ వచ్చాయండి. ఆ సౌండ్, ఎదురుగా చారిత్రక కట్టడం, పిల్లల కేరింతలు, మంచి ఎక్స్పీరియన్స్ అండి. 1 అవర్ లేజర్ షో వేసిన తర్వాత అప్పుడు గేట్లు ఓపెన్ చేశారండి. లేజర్ షో ఫ్రీ అయినండి, టికెట్ ఏమీ లేదు. అలాగే లోపలికి ఎంట్రీ ఫీ కూడా ఏమీ లేదండి, ఫ్రీ అయ్యాను. కాకపోతే లిమిటెడ్ టైం అండి, 9 o'clock తర్వాత ఇంకా మూసేస్తారంట. అలాగే లేజర్ షో అయ్యే వరకు మాత్రం ఓపెన్ చేయలేదండి. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. చాలామంది ఈ బురుజును కొండారెడ్డి నిర్మించాడని అనుకుంటారు, కానీ అది నిజం కాదండి. ఈ బురుజును 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు అచ్యుతదేవరాయల కాలంలో ఆయన ప్రతినిధి గోపరాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఇది ఒక పెద్ద కోటలో భాగంగా ఉండేది. అప్పుడు ఈ కోటలో మిగిలిన ముఖ్యమైన నిర్మాణమే ఈ బురుజు. అయితే దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దాదాపు 17వ శతాబ్దంలో కొండారెడ్డి అనే స్థానిక పాలకుడిని, లేదా ఒక నాయకుడు, అదేనండి సామంతరాజులు అంటారు కదండి, అలాగనమాట, శత్రువులు ఈ కోటలోని బురుజులో ఆయన్ని కొంతకాలం బంధించారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే ఆయన అక్కడ నుండి ధైర్యంగా తప్పించుకున్నాడని కూడా ప్రజలలో ఒక కథా ప్రచారంలో ఉంది. అయితే ఆయన చెరసాలలోనే తప్పించుకోలేక మగ్గిపోయి చనిపోయినట్లుగా కూడా కొన్ని కథలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. మొత్తం 3 ఫ్లోర్లు. ఫస్ట్ ఫ్లోర్ నుండి కర్నూలు నగరం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. 7 కిలోమీటర్లు కనిపిస్తుందటండి నగరం మొత్తం మీద. ఈ బురుజు 3 అంతస్తులతో నిర్మించబడింది. పైన నిలబడి చూస్తే ఒకప్పుడు శత్రువుల కదలికలను చాలా దూరం నుంచే గమనించే వీలుండేది. సైనిక రక్షణ కోసం దీనిని ఎంతో వ్యూహాత్మకంగా నిర్మించారండి. శతాబ్దాలు గడిచిన ఈ బురుజు ఇప్పటికీ ఎంతో దృఢంగా నిలిచి ఉండటం అప్పటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ బురుజు కర్నూలు నగరానికే ఒక
గుర్తింపుగా మారిపోయింది. కర్నూలు గురించి ఎక్కడ మాట్లాడినా కొండారెడ్డి బురుజు పేరు తప్పకుండా వినిపిస్తుంది. పర్యాటకులు కూడా కర్నూలుకు వెళితే తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. పగటిపూట చరిత్రను గుర్తు చేసే ఈ బురుజు రాత్రివేళ లైటింగ్లో ఇంకా అందంగా మెరిసిపోతుంది. ఇప్పటికీ ఈ కట్టడం మన పూర్వీకుల చరిత్రను, ధైర్యాన్ని, శిల్పకళను మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. పొడుగ్గా ఉండేవారు కాబోలు అప్పుడు నా ప్రాణానికి అని చూడండి. ఆ మెట్లు అడుగుకు ఒక మెట్టు ఉందండి. మామూలు వాళ్ళు ఎవరైనా ఎక్కగలరా అండి? అసలు నాలాంటి వాళ్ళైతే అసలు ఎక్కలేరండి. చూడండి, పట్టుకొని ఎక్కలేక ఎలా ఎక్కుతున్నానో. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇందాకంతా ఫస్ట్ ఫ్లోర్లో మీకు తీశాను కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ నుండి చూడండి బురుజు ఎంత అందంగా ఉంటుందంటే ఏదో మనం హిస్టారికల్ ఏదో సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇవేమో కూర్చుని అంటే విశ్రాంతి తీసుకునే గదులటండి. ఎలా ఉన్నాయో చూడండి. అప్పుడు మనకులాగా ప్లాస్టిక్ చైర్లు, ప్లాస్టిక్ కుర్చీలు ఏమీ ఉండేవి కావు కదండి. అందుకని అలా కిందన కూర్చుండేవారు కాబోలండి. కానీ పొట్టుబుడంకాయ నేనే పట్టట్లేదండి. అప్పుడు ఆజానుబాహులు వాళ్ళు ఎలా పట్టేవారో చూడండి. నాకే కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళు మరి ఎలా రెస్ట్ తీసుకునేవారు ఏంటో మరి తలుచుకుంటే నవ్వు వస్తుంది. వాళ్ళంటే మరి ఫిట్గా ఉంటారు కదండి. కాసేపు కూర్చొని మళ్ళీ పహారా కాసేవారు అనుకుంటానండి. చుట్టూ ఉండే ఆ గోడ ఉంది చూడండి, ఆ గోడల దగ్గర నిలబడి పహారా కాసేవారటండి. మీకు కానీ కర్నూలు వెళ్ళే అవకాశం వస్తే ఈ చారిత్రక కట్టడాన్ని తప్పకుండా సందర్శించండి. మన చరిత్రను దగ్గరగా చూసే ఒక అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది. మహేష్ బాబు ఒక్కటి సినిమాలో చాలా సీన్లు ఉంటాయండి. అప్పటి నుండి ఎప్పుడు చూద్దామా కొండారెడ్డి బురుజు అని అనుకునేదాన్ని. అలాగే మహేష్ బాబుదే సరిలేరు నీకెవ్వరు, అందులో కూడా నండి చాలా సీన్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూడండి గోడలకి కన్నాలు ఉన్నాయి కదండి. అక్కడ నుండి అప్పుడు విల్లులు కదండి, అంటే విల్లు అంటే బాణాలతో ఎవరైనా శత్రువులు వస్తే చెదరగొట్టేవారటండి. ఆ కన్నాల్లో నుండి చూసేవారటండి సైనికులు. ఇదిగోండి ఈ కన్నాల నుండి చూసేవారటండి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కోటలో ఆయుధాలను నిల్వ చేసే ప్రాంతాలు కూడా ఉండవచ్చని చెబుతారు. అయితే కొండారెడ్డి బురుజు ప్రధానంగా కోట రక్షణ కోసం నిర్మించిన కావలి బురుజుగా ఇంకా చెరసాలగాను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇందాక మనం ఒకవైపు నుండి మెట్లెక్కి వచ్చాం కదండి, ఇది ఇంకొక వైపు మెట్లు అనమాట. అంటే ఒక రౌండ్ చుట్టేసాం మనం. ఇప్పుడు 3వ ఫ్లోర్లోకి వెళ్దాం పదండి. ఓహో మనం అప్పుడు వెళ్ళావా? బంగారామ్స్, ఈ కొండారెడ్డి బురుజుపై కనిపిస్తున్న ఈ భారీ స్తంభం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది విజయనగర కాలం నాటి నిర్మాణం కాదని, తరువాత బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన స్తంభమని చెబుతారు. దీనిని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించడానికి, అలాగే జెండా ఎగురవేయడానికి ఉపయోగించేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అసలు దూరం నుండి చూస్తుంటే ఆ కోట, ఆ స్తంభం, ఆ లైటింగు ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే ఈ స్తంభం రాత్రివేళ లైటింగ్లో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ స్తంభం దగ్గర ఫోటోలు దిగడం మాత్రం మర్చిపోడు. అయితే ఈ స్తంభం పైభాగంలో మంట వెలిగించేవారు అనే విషయం స్థానికంగా చాలామంది గైడ్లు చెబుతుంటారు. కానీ దాన్ని నిర్ధారించే అధికారిక చారిత్రక ఆధారాలైతే మాత్రం నాకు దొరకలేదు. కర్నూలు జిల్లా అధికారిక సమాచారం కూడా ఆ స్తంభం ఉపయోగం గురించి చెప్పలేదు. అయితే చరిత్రలో ఒక విషయం మాత్రం నిజమేనండి. పాత కోటల్లో ఎత్తైన స్తంభాలపై లేదా బురుజులపై రాత్రి మంటలు వెలిగించి సంకేతాలు ఇవ్వడం అనేక రాజ్యాల్లో ఉండేది. అందుకే కొందరు స్థానికులు ఈ స్తంభం కూడా మంట వెలిగించి దూర ప్రాంతాలకు సంకేతాలు ఇవ్వడానికి ఉపయోగించి ఉండవచ్చని చెబుతారు. కానీ దీనికి సంబంధించి
గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అయితే మాత్రం ప్రస్తుతం లేవు. నాకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తప్పకుండా అది అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. శతాబ్దాల చరిత్రను తన గుండెల్లో దాచుకున్న కొండారెడ్డి బురుజు ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఆ చరిత్రను దగ్గరగా చూడటం ఒక అద్భుతమైన అందమైన అనుభూతి అండి. చరిత్ర పుస్తకాల్లో చదవడం ఒక అనుభవం, కానీ చరిత్ర మధ్యలో నిలబడి దాన్ని అనుభవించడం జీవితాంతం గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం అండి. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ పిల్లలిద్దరూ వస్తారు, ఎంత చక్కగా ఉన్నారంటే ఆంటీ నేను వీడియో తీస్తాను అని చూడండి. ఇంక కిందకు వెళ్ళి కొండారెడ్డిని బంధించిన కారాగారం చూద్దాం పదండి. ఈ భూగర్భ చెరసాలను చూస్తుంటే ఇప్పటికీ గుండెల్లో ఒక వింత భయం కలుగుతుంది కదా. స్థానిక కథనాల ప్రకారం కొండారెడ్డిని ఇక్కడే బంధించారని చెబుతారు. అయితే ఆయన ఇక్కడే మరణించారనే విషయానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అయితే మాత్రం లేవు. కానీ ఈ చీకటి గదులు చూస్తుంటే అప్పట్లో ఖైదీలు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో ఊహిస్తేనే గుండెంతా కలిచివేస్తుంది. ఓటు మీద హిందీలో ఇలా ఉందండి, అంటే ఏవైనా పాడు చేసిన గోడల మీద రాసిన శిక్ష తప్పదు, జరిమానా కూడా ఉందని. ఐరన్ గ్రిల్ అయితే ఉందండి, అదేమో క్లోజ్ చేసేశారు. అక్కడి నుంచి చూస్తే లోపలికి ఎన్ని మెట్లున్నాయో చెప్పలేమండి. చాలా భయంకరంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఈ భూగర్భ చెరసాల నుంచి తుంగభద్ర రివర్ వరకు ఒక రహస్య సొరంగ మార్గం ఉందంటండి. బాగుంది కదా, నచ్చింది కదా. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి బంగారామ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ బంగారామ్స్.